హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనము ఫస్ట్ నిఫ్టీ చూద్దాం. నిఫ్టీ అనేది మనకు ఆల్మోస్ట్ 16% అనేది మనకు కరెక్షన్ కావడం జరిగింది. ఇప్పటి వరకు ఓవరాల్గా చూస్తే మనకు 2008లో 63% అనేది కరెక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 63% కరెక్షన్ ఇచ్చి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడం జరిగింది వితిన్ 5 ఇయర్స్లో. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ 2015-16లో మనకు 23 అంటే ఆల్మోస్ట్ 24% అనేది మనకు కరెక్షన్ ఇవ్వడం జరిగింది. అక్కడ నుండి నెక్స్ట్ మనకు 2020 అంటే కోవిడ్ టైంలో మనకు ఆల్మోస్ట్ 39% 40% అనేది కరెక్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ 2021లో మనకు ఆల్మోస్ట్ 18% అనేది కరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకు ప్రజెంట్ సిచ్యువేషన్ వచ్చేసి మనకు 16% అనేది కరెక్షన్ ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1 ఇయర్లో మనకి ఎంత కరెక్షన్ ఇస్తుందో మళ్ళీ అదే బౌన్స్ బ్యాక్ అవుతుంది. అంటే 1-2 ఇయర్స్లో మనకు ఇండియన్ మార్కెట్ అనేది బౌన్స్ బ్యాక్ అవుతుంది అంతే ఫాస్ట్గా. సో మనకి ఇప్పుడు ప్రజెంట్ చూస్తే ఆల్మోస్ట్ 16% అనేది కరెక్షన్ ఇవ్వడం జరిగింది. వీక్లీ చార్ట్లో చూస్తే మనం ఒకసారి మనకు ప్యారలల్ ఛానల్ అనేది ఫామ్ అయింది కదా. సో ఈ ప్యారలల్ ఛానల్ అనేది మనకు మేజర్ సపోర్ట్ లెవెల్లో పనిచేస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు మేజర్ సపోర్ట్గా పనిచేస్తుంది. ఈ లెవెల్ అనేది మనకు ఈ 21,770 ఈ లెవెల్ అనేది మనకు మేజర్ సపోర్ట్గా పనిచేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ ఇది కూడా క్రాస్ అయితే మాత్రం మనకు 21,000 వరకు రావడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. అదేవిధంగా మనకు ఒకవేళ ఈ లెవెల్ అనేది మనకు ఈ 22,000 లెవెల్ అనేది మనకు ఈ లెవెల్ అనేది మనకు 22,000 లెవెల్ అనేది మనకు క్రూషియల్ లెవెల్ కాబట్టి ఇది బ్రేక్ చేసి కిందికి వస్తే మాత్రం 21,770 లెవెల్ వరకు రావడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఒకసారి డే ఫ్రేమ్లో చూస్తే సో ఎగ్జాక్ట్లీ ఇక్కడ మనకు ఈ ప్యారలల్ ఛానల్ బట్టి మనకు ఏంటంటే రావడం జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ ఈ లెవెల్ నుండి సో కరెక్షన్ తీసుకొని మళ్ళీ ఈ లెవెల్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఈ నుండి మళ్ళీ బౌన్స్ బ్యాక్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎప్పుడైతే మనం పొజిషనల్లీ ఈ లెవెల్ అనేది ఈ లెవెల్ అనేది మనకు రెసిస్టెన్స్ లెవెల్ అనేది బ్రేక్ చేసి ఒక రెసిస్టెన్స్ తీసుకుంటే మళ్ళీ ఒక పుల్ బ్యాక్ ఇచ్చి మళ్ళీ అప్ సైడ్ వెళ్తుందో అప్పుడు మనకు పొజిషనల్లీ అప్ సైడ్ వెళ్ళడానికి అనేది ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ఇది మనకి ఏంటంటే కంటిన్యూస్ ఫాల్ అనేది కనబడుతుంది. మనకు మార్కెట్లో చూస్తే మనకు ట్రేడ్ వార్ అంటే యూఎస్ ట్రేడ్ వార్ ఎఫెక్ట్ వల్ల మనకి ఏంటంటే మనకు కంటిన్యూస్ ఫాల్ అనేది జరుగుతుంది. అండ్ ఎఫ్ఐఎస్ అనేది కంటిన్యూస్ సెల్లింగ్ చేస్తున్నారు కాబట్టి మనకు ఇండియన్ మార్కెట్లో మనకు ఫాలింగ్ అనేది కనబడుతుంది. సో మనకి ఈ లెవెల్ అనేది మేజర్ లెవెల్ అనేది ఈ లెవెల్ అనేది మనకు రెసిస్టెన్స్ లెవెల్గా పనిచేస్తుంది. అండ్ ఈ లెవెల్ అనేది మనకు ఈ 21,770 ఈ లెవెల్ అనేది మనకు మేజర్ సపోర్ట్గా పనిచేస్తుంది. ఇక్కడ నుండి మళ్ళీ మనకు బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. అదర్వైజ్ మళ్ళీ ఈ ఛానల్ అనేది బ్రేక్ చేస్తే మాత్రం ఇంకా మోర్ ఫాల్ చూసే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఇది నిఫ్టీ అండి. సరే బ్యాంక్ నిఫ్టీ అబ్జర్వ్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా మనకు మంత్లీ ఫ్రేమ్లో చూస్తే అంటే కంటిన్యూస్లీ అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. కంటిన్యూస్లీ అప్ సైడ్ వెళ్ళి మనకి ఇక్కడ కన్సల్టేషన్ జరిగింది. ఈ లెవెల్ అనేది కన్సల్టేషన్ జరిగి మనకి ఈ లెవెల్ అనేది బ్రేక్ చేసింది. ఈ లెవెల్ అనేది బ్రేక్ చేసి మనకు డౌన్ సైడ్ రావడం జరిగింది. ఆల్మోస్ట్ చూడండి, అంటే ఈ లెవెల్ అనేది మనకు ఈ మేజర్ సపోర్ట్ లెవెల్ అనేది బ్రేక్ చేసి మనకు ఫాల్ కావడం జరుగుతుంది. మేజర్ సపోర్ట్స్ వచ్చేసి ఇక్కడ ఈ 47,820 అంటే 830 లెవెల్ అనేది మేజర్ సపోర్ట్ లైన్ ఫస్ట్. నెక్స్ట్ ఒకవేళ ఇది బ్రేక్ చేస్తే మాత్రం మనకు 46,300 ఈ లెవెల్ కూడా మనకు రావడానికి అనేది ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఒకటి ఆల్రెడీ ఇక్కడ నుండి మళ్ళీ ఒక పాస్ క్యాండిల్ ఇచ్చి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చేస్తే మాత్రం మనకు ఇది మేజర్ 44,000 వరకు కూడా రావడానికి అనేది ఛాన్సెస్ అనేది ఉంటుంది. అదర్వైజ్ ఇక్కడ నుండి మనకు బౌన్స్ బ్యాక్ ఇచ్చి ఈ లెవెల్ అంటే 47,830 ఈ లెవెల్ వరకు వచ్చేసి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. అదర్వైజ్ డౌన్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ ఒకసారి వీక్లీ చార్ట్లో చూస్తే
వీక్లీ చార్ట్ చేస్తే మనం ఇక్కడ క్లియర్గా మనకు కంటిన్యూస్లీ అంటే ఫాల్ అయ్యి పాస్ ఇచ్చి మళ్ళీ ఫాల్ అయ్యి మళ్ళీ రీటెస్ట్ తీసుకొని మళ్ళీ ఫాల్ అవుతుంది. ఇన్ కేస్ ఒకవేళ మనకి ఈ లెవెల్ అనేది బ్రేక్ చేస్తే 47,830 లెవెల్ అనేది బ్రేక్ చేస్తే షూర్గా మనకు 46,333 ఈ లెవెల్ వరకు రావడానికి అనేది ఛాన్సెస్ ఉంటుంది. ఇది కూడా బ్రేక్ చేస్తే మాత్రం ఇది మేజర్ సపోర్ట్ లెవెల్గా పనిచేస్తుంది. మనకు 45,500 ఆర్ 45,000 ఈ లెవెల్ అనేది మనకు మేజర్ సపోర్ట్గా పనిచేస్తుంది. సో ఇది వీక్లీ చూడండి. ఒకసారి డేలో చూస్తే, డే ఫ్రేమ్లో చూస్తే కంటిన్యూస్లీ అంటే ఫాల్ కూడా అవుతుంది మనకంటే కంటిన్యూస్ ఫాల్ తీసుకొని మనకు ఒక రిటెస్ట్ తీసుకొని అంటే ఈ లెవెల్ మనకు ఇక్కడ నుండి ఫాల్ అయ్యి మనకు మళ్ళీ రీటెస్ట్ తీసుకుని మళ్ళీ ఫాల్ అయ్యి మళ్ళీ ఒక ట్రెండ్ లైన్ అనేది ఫామ్ అయింది కదా. ఈ ట్రెండ్ లైన్ నుండి మళ్ళీ ఇక్కడ నుండి సపోర్ట్ మళ్ళీ రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ డౌన్ ఫాల్ అవుతుంది. మళ్ళీ ఒకవేళ ఇక్కడ కన్సల్టేషన్ అయిపోయి మళ్ళీ ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ చేసి అప్ సైడ్ వెళ్తే మాత్రం పొజిషనల్లీ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. అదర్వైజ్ మళ్ళీ ఇక్కడ నుండి కన్సల్టేషన్ ఈ ఏరియాలో కన్సల్టేషన్ అనేది బ్రేక్ ఇస్తే మాత్రం డౌన్ సైడ్ రావడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. అదర్వైజ్ మనకు బ్యాంక్ నిఫ్టీలో చూస్తే ఒకటి మనకు డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఇది లెవెల్ ఈ సపోర్ట్ తీసుకొని మళ్ళీ మనకు అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ నుండి మనకి ఎప్పుడైతే మనం ఈ లెవెల్ అనేది క్రాస్ అయితే మాత్రం మనము అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది తీసుకొని ఈ లెవెల్ అనేది మేజర్ రెసిస్టెన్స్ లెవెల్గా పనిచేస్తుంది కాబట్టి అండ్ డబ్ల్యూ ప్యాటర్న్లో కూడా మనకి ఈ రెసిస్టెన్స్ లెవెల్ అనేది క్రాస్ అయితే మాత్రం మనకు అప్ సైడ్ వెళ్ళడానికి అప్ సైడ్ వెళ్ళడానికి పొజిషనల్ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది బ్యాంక్ నిఫ్టీ అండి. ఒకసారి ఫిన్ నిఫ్టీ అబ్జర్వ్ చేస్తే ఫిన్ నిఫ్టీలో కూడా మనకు క్లియర్గా మనకు కంటిన్యూస్లీ అప్ సైడ్ వెళ్ళి మనకు ఫాల్ అవుతుంది. ఆల్మోస్ట్ ఈ లెవెల్ అనేది మనకు మేజర్ రెసిస్టెన్స్ లెవెల్గా పనిచేస్తుంది. అండ్ ఇది ఒకవేళ ఇది ఇక్కడ పాస్ ఒక క్యాండిల్ వచ్చేసి గ్రీన్ క్యాండిల్ వచ్చేసి మళ్ళీ ఒకవేళ డౌన్ ఫాల్ అయితే మాత్రం ఈ 22,300 ఐదర్ 21,000 ఈ లెవెల్ వరకు కూడా రావడానికి అనేది ఛాన్సెస్ అనేది ఉంటుంది. అదర్వైజ్ ఇక్కడ నుండి మనకు ఈ ట్రెండ్ లైన్ నుండి మనకు సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ వెళ్తే మాత్రం పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇది మంత్లీ ఫ్రేమ్ అండి. ఒకసారి వీక్లీలో చూస్తే వీక్లీలో ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకు ఇక్కడ మేజర్ సపోర్ట్ లెవెల్ తీసుకుంది. ఈ ట్రెండ్ లైన్ అనేది ఒక సపోర్ట్ లెవెల్గా పనిచేసి మనకు అప్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ నుండి పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ మేజర్ సపోర్ట్ ఇక్కడ కన్సల్టేషన్ అయ్యి అప్ సైడ్ వెళ్తే మాత్రం అంటే ఈ 22,772 ఈ లెవెల్ అనేది బ్రేక్ చేసి అప్ సైడ్ వెళ్తే మాత్రం పైకి వెళ్ళడానికి అనేది ఛాన్సెస్ ఉంటుంది. సో నెక్స్ట్ ఈ లెవెల్ అనేది మనకు ఒకవేళ డే ఫ్రేమ్లో చూద్దాం. ఒకసారి డే ఫ్రేమ్లో ఇక్కడే కన్సల్టేషన్ అవుతుంది. మనము క్లియర్గా అబ్జర్వ్ చేసిందంటే ఇక్కడే కన్సల్టేషన్ అవుతుంది. ఈ ఏరియాలోనే మనకు మేజర్ సపోర్ట్గా తీసుకొని ఈ లెవెల్లోనే మనకు కన్సల్టేషన్ అయ్యి అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ ఇక్కడనే కన్సల్టేషన్ తీసుకుంటుంది. అంటే ఇక్కడే కన్సల్టేషన్ తీసుకొని పైకి వెళ్ళాలంటే ఎప్పుడైనా ఇక్కడ కన్సల్టేషన్ తీసుకొని స్లో అండ్ స్టడీగా పైకి వెళ్తుంది. అదర్వైజ్ ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ చేస్తే మాత్రం మోర్ ఫాల్ చూసే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఈ 22,000 లెవెల్ వరకు కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇది ఫిన్ నిఫ్టీ అండి. ఒకసారి సెన్సెక్స్ అబ్జర్వ్ చేద్దాం. సెన్సెక్స్ అబ్జర్వ్ చేస్తే దీనిలో మనకు మోర్ ఫాల్ కనబడుతుంది కంపేర్ టు ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ. దీనిలో చూస్తే మనకు మోర్ ఫాల్ అనేది కనబడుతుంది. లాస్ట్ 4 months నుండి అనేది మనకు కంటిన్యూస్ ఫాల్ అనేది కనబడుతుంది. ఆల్మోస్ట్ 12% అనేది మనకు ఫాల్ కావడం జరిగింది. ఈ లెవెల్ అనేది సేమ్ అని అంటే ఇంతకుముందు మనకు ఫిన్ నిఫ్టీలో ఒక ట్రెండ్ లైన్ అనేది ఫామ్ కావడం జరిగింది కదా, అది ఇలా బ్రేక్ చేస్తే మాత్రం మోర్ ఫాల్ చూసే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఇందులో బ్రేక్ చేయడం జరిగింది కాబట్టి ఇది మోర్ ఫాల్ చూసే ఉంటుంది. ఇక్కడ మేజర్ సపోర్ట్ అనేది ఒకటి మనకు కనబడుతుంది.
71,884 అనేది మనకు మేజర్ సపోర్ట్ లెవెల్స్ అనేది కనబడుతుంది. ఒకవేళ ఈ సపోర్ట్ లెవెల్ తీసుకొని మనకు ఇక్కడ ఒక పాస్ క్యాండిల్ వచ్చేసి మళ్ళీ గ్రీన్ క్యాండిల్ వచ్చేసి మళ్ళీ ఫాలో అంటే ప్రైస్ యాక్షన్ ప్రకారం ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ ఇది బ్రేక్ ఇస్తే మాత్రం ఇంకా మోర్ ఫాల్ చూసే ఛాన్సెస్ ఉంటుంది. అదర్వైజ్ ఇక్కడ నుండి కన్సల్టేషన్ అయిపోయి ఈ ఏరియాలో కన్సల్టేషన్ అయ్యి సపోర్ట్ లెవెల్ తీసుకొని స్లో అండ్ స్టడీగా ఇలా పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఒకసారి వీక్లీ ఫ్రేమ్లో చూస్తే వీక్లీ ఫ్రేమ్లో మనకు ప్రైస్ యాక్షన్ ప్రకారం అంటే డౌన్ సైడ్ వచ్చేసి మళ్ళీ రీటెస్ట్ తీసుకొని మళ్ళీ డౌన్ సైడ్ వచ్చేసి మళ్ళీ రీటెస్ట్ తీసుకొని మళ్ళీ డౌన్ సైడ్ వస్తుంది. అంటే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అనేది మనకు ఫామ్ కావడం జరిగింది కదా, ఇది మేజర్ అండ్ ఇక్కడ సపోర్ట్ లైన్ అండ్ ఈ ట్రెండ్ లైన్ అనేది సపోర్ట్ లెవెల్స్గా పనిచేస్తాయి కాబట్టి సపోర్ట్ లెవెల్ కనిపిస్తుంది మనకి ఇక్కడ చూస్తే. ఇది ఒకవేళ ఇక్కడ నుండి కన్సల్టేషన్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. అదర్వైజ్ ఒకవేళ ఇది బ్రేక్ చేస్తే మాత్రం మోర్ ఫాల్ చూసే ఛాన్సెస్ అనేది ఉంటుంది మార్కెట్లో. మనకు ఇక్కడ అప్ సైడ్ వెళ్ళాలంటే మాత్రం ఒక ట్రెండ్ లైన్ అనేది మనకు తీసుకొని ఇది ఒకవేళ ఇది బ్రేక్ చేసి రీటెస్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఒకసారి డే ఫ్రేమ్లో చూద్దాం. డే ఫ్రేమ్లో అబ్జర్వ్ చేస్తే మనకు క్లియర్గా ఇక్కడ క్లియర్గా కనబడుతుంది. అంటే డౌన్ సైడ్ అవుతుంది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, రీటెస్ట్ తీసుకుంటుంది, మళ్ళీ ఫాల్ అవుతుంది, మళ్ళీ రీటెస్ట్ తీసుకొని మళ్ళీ ఫాల్ అవుతుంది. సో మనకు లోయర్ లోస్ అనేది ఫామ్ కావడం జరుగుతుంది మార్కెట్లో. ఏదైతే ఈ సపోర్ట్ లెవెల్స్ ఉన్నదో మనకు ఇది మేజర్గా 71,884 అనేది మేజర్ సపోర్ట్గా పనిచేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఈ లెవెల్ అనేది క్రాస్ చేసి మనకు డౌన్ సైడ్ వస్తే మాత్రం మోర్ ఫాల్ చూసే ఛాన్సెస్ ఉంటుంది. అదర్వైజ్ ఈ లెవెల్లోనే మనకు ఇక్కడ కన్సల్టేషన్ అయ్యి ఈ లెవెల్లో కన్సల్టేషన్ అయ్యి పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. స్లో అండ్ స్టడీగా పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. అదర్వైజ్ మనకు ఈ లెవెల్ అనేది మనకు క్రూషియల్, అంటే 71,884 అనేది క్రూషియల్. అంటే ఇక్కడ నుండి మళ్ళీ ఇది ఇక్కడ మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. అదర్వైజ్ డౌన్ సైడ్ చూసే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఇది సెన్సెక్స్ అండి. ఒకసారి మనము సెక్టార్ పర్ఫార్మెన్స్ చూద్దాం. ఒకసారి లాస్ట్ మంత్ చూస్తే మనకు ప్రైవేట్ బ్యాంకులో అనేది మనకు 2.3% అనేది మనకు పాజిటివిటీ కనబడుతుంది. 2.3% అనేది దీంట్లో మేజర్గా మనకు కోటక్ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వల్ల మనకి ఏంటంటే మేజర్ ఇక్కడ పాజిటివిటీ అనేది కనబడుతుంది దీంట్లో. అండ్ నెక్స్ట్ ఫైనాన్షియల్ సర్వీసెస్, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్లో మేజర్ స్ట్రెంత్ స్టాక్స్ ఏంటంటే బజాజ్ ఫైనాన్స్ అండ్ బజాజ్ ఫిన్సర్వ్, చోలా ఫైనాన్స్. అంటే వీటిల్లో మనకు పాజిటివిటీ కనబడుతుంది కాబట్టి మనకు లాస్ట్ మార్కెట్ అనేది డౌన్ఫాల్లో ఉన్నా కూడా దీంట్లో అంటే ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఏంటంటే పాజిటివిటీ కనబడుతుంది. అలాగే మనకు మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్లో లాస్ట్ అంతలో చూస్తే మనకు ఆల్మోస్ట్ 18% అనేది మనకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ 18.54% అనేది మనకు ఫాల్ కనబడుతుంది. అదేవిధంగా కన్స్ట్రక్షన్ సెక్టర్లో 15% అనేది ఫాల్ కావడం జరిగింది. మనకు పాజిటివిటీలో చూస్తే ప్రైవేట్ బ్యాంక్ అనేది 2.3% పాజిటివిటీలో ఉంది. అండ్ నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్లో 1.86% అనేది పాజిటివిటీ కనబడుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకు నెగిటివిటీలో చూస్తే ఏంటంటే 18.54% అనేది మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్, కన్స్ట్రక్షన్లో 15% అనేది మనకు ఇక్కడ కనబడుతుంది. అదేవిధంగా ఇక్కడ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్లో అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ 26% అంటే మనకు ఈ లెవెల్ అనేది అంటే 26 డిష్ టీవీ, నెట్వర్క్ 18 అనేది ఆల్మోస్ట్ 26 to 30% అంటే 20 to 30% మధ్యలో మనకి ఏంటంటే ఫాల్ కావడం జరిగింది. అదేవిధంగా కన్స్ట్రక్షన్ సెక్టర్ చూస్తే ఇది కూడా ఆల్మోస్ట్ 15% అనేది స్టాక్స్ అనేది ఆల్మోస్ట్ 20-30% అనేది మనకు ఫాలింగ్ అనేది కనబడుతుంది. ఇవి అండి లాస్ట్ సో మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ లాస్ట్ 90 డేస్లో చూస్తే మనకు ఏంటంటే లాస్ట్ 3 monthsలో చూస్తే మనకు
మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ అనేది మనకు ఆల్మోస్ట్ 29% అనేది ఫాల్ కావడం జరిగింది. ఎనర్జీ సెక్టర్ వచ్చేసి 25% అనేది మనకు ఫాల్ కావడం జరిగింది. అదేవిధంగా చూస్తే నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేది లోయెస్ట్, అంటే మనకు తక్కువ ఫాల్ కావడం జరిగిందంటే 2.83% మాత్రమే ఫాల్ కావడం జరిగింది. ఇంత మార్కెట్ ఫాల్లో మనకు నిఫ్టీ అనేది ఆల్మోస్ట్ 15-16% ఫాల్ అయినా కూడా మనకు ఏంటంటే ఈ నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేది మనకు ఓన్లీ 2.83% అనేది ఫాల్ కావడం జరిగింది. అలాగే ప్రైవేట్ బ్యాంక్స్ కూడా 4.83% మాత్రమే ఫాల్ కావడం జరిగింది. సో వీటిలో స్ట్రెంత్ ఉండడం జరిగింది. అంటే నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ప్రైవేట్ బ్యాంక్లో స్ట్రెంత్ కనబడుతుంది. అదేవిధంగా మనకు ఎనర్జీ సెక్టార్ అండ్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ సెక్టార్ అంటే 20% ఉంది. కన్స్ట్రక్షన్ సెక్టార్లో కూడా 20% అనేది ఫాల్ అనేది కనబడుతుంది. సో ఇది సెక్టార్ పర్ఫార్మెన్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.